ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మేజర్ చాలా పెద్ద కుదుపు అనేటటువంటిది జరగటం అనేటటువంటిది ఈరోజు జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘటన. జనసేన తెలుగుదేశం కూటమికి చేస్తున్నటువంటి విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, బహిరంగ సభల్లో వారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, మీరెవరూ కూడా నాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నాతో ఉంటే ఉండండి, లేదా మిమ్మల్ని అందరినీ కూడా వైసీపీ కొవ్వొత్తులుగానే భావిస్తాను అనేటటువంటి మాట పదే పదే చెప్తున్నటువంటి సందర్భంలో, తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో అతను చాలా ఊగిపోతూ మాట్లాడినటువంటి మాటలు చేగొండి హరిరామ జోగయ్య గారిని చాలా తీవ్రంగా బాధించాయి అనేటటువంటిది మనం చూస్తున్నటువంటి విషయం. దానికి చేగొండ హరిరామ జోగయ్య గారు వైసీపీ కొవ్వొట్టుగా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చేసిన సందర్భంలో, నాకు ఎవరూ కూడా సలహాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నా అంతట నేనే అపర మేధావిని అని డిక్లేర్ చేసుకునేటువంటి సందర్భంలో కినుక వహించినటువంటి హరిరామ జోగయ్య గారు లేఖాస్త్రం సంధించినటువంటి కొద్ది నిమిషాల్లోనే వారి యొక్క తనయుడైనటువంటి చేగొండి సూర్యప్రకాష్ అనేటటువంటి వ్యక్తి, వీరు జనసేన పార్టీ పిఏసి సభ్యుడిగా ఉన్నారు, ఆచంట నియోజకవర్గం నుంచి వారి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు జనసేన పార్టీకి. సో వారు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి క్యాంప్ ఆఫీస్కి చేరుకోవటం అనేటటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ తరఫున వేసినటువంటి ఒక హైడ్రోజన్ బాంబుగా మాత్రం మనం దాన్ని గమనించాలి. సో వివరాల్లో కనుక మనం వెళ్తే, గడిచినటువంటి కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ చేసేటటువంటి అస్పష్టమైనటువంటి అనేక ప్రకటనలు, జీవితకాలం మాకు వారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సభలో, మేము ఎనిమిటి అయినా శత్రుత్వమైనా మిత్రుత్వమైనా కూడా మాకు జీవితకాలం ఉంటుంది అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా పర్మనెంట్ శత్రుత్వాలు పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అనేటటువంటి ఒక బేసిక్ థింగ్ని కూడా మర్చిపోయి వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రథమ శత్రువుగా భావిస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అనేక మంది జనసేన నాయకుల్ని హత్య చేసిందంటల్లో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. అదే రకంగా కనీసం 40-50 సీట్లు రావటమే కాకుండా జనసేన పార్టీకి అనేక మంది ఔత్సాహికులు ఎవరైతే కంటెస్ట్ చేద్దామని ఆశించారో వారందరూ కూడా ఆశావహులు అవటమే కాకుండా, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనేటటువంటి పవన్ కళ్యాణ్ మాటకు నొచ్చుకున్నటువంటి కాపు నాయకులందరూ కూడా తీవ్రంగా వాటి మీద ఆలోచించడమే కాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడికి ఒక బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో కాపులందరూ ఏకమవటం అనేటటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం. దానిలో భాగంగానే ఎవరైతే చేగొండి హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ తరఫున అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవెన్ ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసినటువంటి సందర్భంలో వారి తనయుడైనటువంటి సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అవ్వటం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి సంఘటనగా మాత్రం మనం భావించాలి. ఇక్కడితో ఇవి ఆగలేదు. అనేక మంది కాపు నాయకులు వైసీపీలో పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉద్యుక్తులైనట్టుగా మా దగ్గర సమాచారం వచ్చింది. ఇవాళ రేపట్లో వంగవీటి రాధ ఎవరైతే విజయవాడ సెంట్రల్ సీట్ని ఆశించినాడో, తెలుగుదేశం పార్టీ బోండా ఉమ అనేటటువంటి వ్యక్తికి అలాట్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారికి విలువ ఇవ్వనటువంటి సందర్భంలో తీవ్రంగా వారు కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పటికే పేర్ని నాని కానీ కొడాలి నాని ఇద్దరు కూడా వంగవీటి రాధాని కలిసి వైసీపీలోకి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఒక మరికొన్ని గంటల్లోనే రాధా కూడా వైసీపీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మా దగ్గరికి ఒక పక్కా సమాచారం లభించింది. అదే రూపంలో ముద్దరగడ పద్మనాభం గారి కోడలైనటువంటి సిరి అనేటటువంటి వ్యక్తి కూడా వైసీపీ పార్టీ తరఫున ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, అదే రకంగా వైసీపీ పార్టీ తరఫున క్యాన్వాస్ చేస్తూ జనసేన టీడీపీని ఓడించాల్సిందిగా పిలుపు ఇవ్వడానికి ముద్దరగడ పద్మనాభం గారి రిప్రజెంటేటివ్గా వారి కోడల రంగంలో దిగుతోందనేటటువంటి సమాచారం కూడా మనకు వచ్చింది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రకమైన డెవలప్మెంట్స్లో చేగొండి సూర్యప్రకాష్ అనేటటువంటి వ్యక్తి పాలకొల్లు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిమ్మల రామానాయుడిని ఓడించటం కోసం వైసీపీ వేసేటటువంటి ఒక ఆయుధంగా మనం దాన్ని భావించాలి. మన దగ్గరికి సమాచారం వచ్చింది, పాలకొల్లులో వారిని చేత కంటెస్ట్ చేయించాలన్నది. రెండవ ఆప్షన్గా భీమవరంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తే గ్రంథి శ్రీనివాస్ ఆల్రెడీ వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ పార్టీ డిక్లేర్ చేసింది. భీమవరం కాకుండా ఎక్కడ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసినా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో
చేగొండి సూర్యప్రకాష్ వారికి ప్రత్యర్థిగా ఉంటాడనేటటువంటి వైసీపీ ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది మన దగ్గరకు వచ్చినటువంటి సమాచారం. ఏవైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కాపు వర్గాన్ని తను మోసం చేసినటువంటి నేపథ్యంలో, జనసేన పార్టీకి కాపు వర్గం దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో కాపుల్ని సమర్థించేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని సమర్థించేటటువంటి వ్యక్తిగా ముద్రపడినటువంటి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ మా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వటం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా దీన్ని భావించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమికి కాపు సంబంధించినటువంటి ఏ ఓటు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా అడ్డుకునే ప్రాసెస్లో వైసీపీ చేసినటువంటి ఈ రకమైనటువంటి రాజకీయ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. చూద్దాం ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పార్టీ మరింతగా బలహీనపడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వాదన ఏదైతే ఉందో జరగబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం.